హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ తెలుగు స్టోరీస్. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది. ఇక కథలోకి వెళ్దాం రండి. గగన్ అనే అబ్బాయి 10th క్లాస్ చదివే అబ్బాయి. అప్పటికే తన సమ్మర్ హాలిడేస్ అయిపోవడంతో మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. సో వస్తున్న టైంలో వాహనాలు ఎక్కడా ఏమీ లేవు. సో ఇంకా వచ్చే రోజు కూడా అమావాస్య కావడంతో చాలామంది తన ఫ్రెండ్స్ హాస్టల్లోనే ఉండిపోయారు. కానీ గగన్ అవేమీ పట్టించుకోకుండా అమావాస్య రోజు నైట్ బయలుదేరాడు. టౌన్ నుండి వాళ్ళ పల్లెకు వెళ్ళాలంటే ఒక అడవి దాటాల్సి ఉంటుంది. సో ఆ టౌన్ నుండి అడవి వరకు ఎవరో వదిలేశారు, అంటే లిఫ్ట్ అడిగి వచ్చేసాడు. ఇంకా అడవిలో వెళ్ళాలి. అడవిలోకి రాగానే గగన్కి కాస్త భయం వేసింది. అండ్ అంతేకాకుండా అమావాస్య రోజు కావడంతో ఏ చిన్న వెలుతురు కూడా లేదు. చుట్టూ కారు మబ్బులు కమ్ముకున్నాయి. చీమలు కూడా కదలడం లేదు. అండ్ వీస్తున్న గాలికి చెట్లు పక్కకి వంగి ఊగుతున్నట్లు గగన్ అడుగులేస్తూ వస్తూ ఉన్నాడు. ఏదైనా బస్సు వచ్చుంటే బాగుండు అనుకుంటూ అడుగులేస్తున్నాడు. తన కుడివైపున ఏవో 2 కళ్ళు తనని చూస్తున్నట్లు అనిపించింది. గగన్ చెట్టు వైపు వెళ్ళి చూశాడు. ఆ కళ్ళు తనకి చాలా ఎర్రగా కనిపించాయి. దాన్ని చూసిన గగన్ అక్కడి నుండి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఇంకాస్త దూరం పరిగెత్తిన తర్వాత గగన్ మెల్లగా అడవిలోంచి తప్పించుకుంటూ వచ్చిన దారిలోకే వచ్చేశాడు. సో ఈసారి అంతా కూడా తార్ రోడ్ కనిపిస్తుంది. అమ్మయ్య, ఎలాగైనా నేను ఇంటికి వెళ్ళిపోవాలి. అసలే నేను అమావాస్య టైంలో జర్నీ చేయకూడదు అంటే వచ్చేసా అనుకుంటూ ఉన్నాడు. సర్లే, భయపడితే ఎలా అని చెప్పి ఎలాగోలా ఇంటికి వెళ్ళాలని మెల్లమెల్లగా అడుగులు వేస్తూ వెళ్తున్నాడు. ఇంతలో వెనక నుండి ఎవరో గగన్ గగన్ అంటూ పిలుస్తున్నారు. వెనక్కి తిరిగి చూస్తే ఏ ఒక్కరూ లేరు. ఇంకా గగన్ మాత్రం పరుగులు తీయడం మొదలుపెట్టాడు. తను అలా పరిగెడుతుండగా తనకి ఏదో హారన్ వినిపించింది. ఇంకేంటి, వెనక్కి తిరిగి చూస్తే బస్ వస్తోంది. అమ్మయ్య అనుకున్నాడు. ఇప్పుడు ఎలా అయినా సరే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. వెంటనే ఆ బస్సుకు అడ్డంగా నిలబడి స్టాప్ అని అరిచాడు. ఆ బస్ డ్రైవర్ బస్ ఆపాడు. ఇంకేంటి, గగన్ మాత్రం కంగారుగా ఆ బస్సు ఎక్కేశాడు. ఇంకేముంది, ఆ బస్సులో ఉన్న వాళ్ళంతా చూడగానే గగన్కి చాలా భయం వేసింది. అండ్ అక్కడున్న వాళ్ళ మొహాల మీదంతా గాయాలు, రక్తం కారుతుంది. అంతేకాదు, అక్కడున్న డ్రైవర్ చేతికి కూడా గాయమయ్యి రక్తం కారుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో గగన్కి తెలియలేదు. సో సీట్లన్నీ నిండిపోవడంతో వెనకాల వెళ్ళి కూర్చున్నాడు. తన పక్కన వేరే వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అండ్ తన మొహం నిండా గాయాలు, రక్తం కారుతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని గగన్ అడగగానే, అవంతా నీకెందుకు, మాకేదో చిన్న యాక్సిడెంట్ జరిగింది అని చెప్పగానే గగన్ చాలా భయపడి బస్ కండక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఆశ్చర్యంగా బస్ కండక్టర్ యొక్క చేతివేలు తెగిపడి ఉంది. వెంటనే గగన్ మీరంతా ఎవరు అని అడగగానే అప్పటిదాకా బస్సులో ప్రశాంతంగా ఉన్న మొహాలు కళ్ళు బయటకు వచ్చేసి మొహం నిండా రక్తాలతో దయ్యాల్లా వచ్చేశారు. ఇక వాళ్ళంతా దయ్యాలుగా ఒక్కసారి గగన్ పైకి వచ్చేసరికి అంతలో బస్ కండక్టర్ గగన్ వైపు చూస్తూ, మేమందరూ కొన్ని రోజుల క్రితం చనిపోయాం, నువ్వు కూడా మాతో కలిసి చనిపో అనగానే గగన్ చాలా భయంతో వణికిపోతున్నాడు. నన్నేం చెయ్యకు అంటూ ఏడుస్తున్నాడు. ఆ కండక్టర్ గగన్ని పట్టుకుని ఆ బస్సులో అద్దంలోకి విసిరేశాడు. వెంటనే గగన్ తలకి తీవ్రమైన గాయం అయింది. సో గగన్ తీవ్రమైన గాయంతో ఉన్న తన తలని గట్టిగా పట్టుకుని దీనమైన గొంతుతో కాపాడండి అంటూ అరుస్తున్నాడు. అక్కడ ఉన్న వాతావరణం చూసి గగన్ షాక్ అయ్యాడు. ఎందుకంటే తను ఇప్పుడుంది అడవిలో కాదు, హాస్పిటల్ బెడ్ పై. వెంటనే గగన్ వాళ్ళ అమ్మ నాన్న, భయపడకు నాన్న, నీకేం కాదు అని వచ్చి ధైర్యం చెప్పారు. అమ్మ, అసలు నాకేం జరిగింది, నేనెందుకు ఇక్కడున్నాను అని అడగగానే, అదేంటి నాన్న, నీకు 1 month బ్యాక్ యాక్సిడెంట్ జరిగింది, నువ్వు కోమాలోకి వెళ్ళిపోయావు, అండ్ నీతో పాటు బస్సులో చాలామంది చనిపోయారు, ఈ విషయం నీకు తెలీదా అన్నారు. అవునా, నాకేం గుర్తులేదమ్మా, అదంతా నాకు కలలా అనిపిస్తుంది అన్నాడు. వెంటనే గగన్ వాళ్ళ అమ్మ నాన్న డాక్టర్ని తీసుకొని వస్తే, ఏం భయపడకండి, అంతా మామూలుగా అయిపోయింది, ఇంకో 2 daysలో మీరు మీ అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని అన్నారు. ఆ తర్వాత గగన్ జరిగిన విషయాన్ని మైండ్లో ఉంచుకున్నాడు. ఎంత మర్చిపోదామన్నా అదే బస్సు తన కలలోకి వస్తూ ఉంది.